మీ అందరికీ ఒక విషయం తెలుసా? నేటి దినాల్లో స్త్రీలు వైద్య రంగంలో ముందున్నారు అని అంటే దీనంతటికీ కారణము ఒక స్త్రీ. ఆమె ఒక క్రైస్తవురాలు. ఈమె గురించి మనం తెలుసుకోవాలని అంటే చరిత్రలోనే కాస్త వెనక్కి మనం వెళ్ళాలి. ఒకసారి మనం 1864లో ఎడిత్ మేరీ బ్రౌన్ అనే ఒక స్త్రీ లండన్లో జన్మించడం జరిగింది. ఈమె తన చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోవడం జరిగింది. ఈమె ఒక క్రైస్తవ కుటుంబానికి చెందిన స్త్రీ. చిన్న వయసులోనే దేవుని మీద చాలా భక్తి ఈమెకు ఉంది. ఆ తర్వాత ఈమె యొక్క చదువుని ఈమె ముగించుకున్న తర్వాత ఒక మెడికల్ కాలేజీలో ఈమె జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత మెడికల్ కాలేజీలో ఆమె ఒక గొప్ప గ్రాడ్యుయేషన్ సంపాదించడం జరిగింది. అదేవిధంగా ఆమెకున్న మిషనరీ పిలుపు వలన, మిషనరీ కాల్ వలన దేవుని చేత ఆమె పిలువబడిన స్త్రీ కాబట్టి ఆమె ఒక బ్యాప్టిస్ట్ మిషనరీ అనే ఒక సొసైటీలో ఆమె జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందనంటే ఆమెని వాళ్ళు ఏం చేశారంటే 1891లో అంటే 1891లో ఆమెని ఈ భారతదేశానికి పంపించడం జరిగింది. నిజంగా అది ఒక గొప్ప సంఘటనమైన విషయం. అయితే ఆమె 1891లో మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఆమె పంజాబ్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడున్న పరిస్థితుల్ని ఆమె గమనించిన తర్వాత ఏం జరిగిందనంటే ఆమెకు అర్థమైన విషయం ఏంటంటే స్త్రీలకి వైద్యము ఎంతో అవసరము అనంటే స్త్రీలు ఎంతగానో వైద్యము వాళ్ళు నేర్చుకోవాల్సి ఉన్నారని ఆమె గమనించిన తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశంలో స్త్రీల కోసము ఆమె 1894లో సిఎంసి అంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ని ఆమె నిర్మించడం జరిగింది. కేవలం స్త్రీల కోసము, స్త్రీలకి వైద్యాన్ని నేర్పించడం కోసము. అంటే నేటి రోజులలో స్త్రీలు వైద్య రంగంలో ముందున్నారు అనంటే కేవలము ఎడిత్ మేరీ బ్రౌన్ ద్వారానని చరిత్ర చాలా గట్టిగా చెప్తా ఉంది. నిజంగానే బైబిల్ గ్రంథంలోని మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనం గమనించినట్లయితే మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు పరిచారము ఆయన చేయించుకొనుటకు రాలేదు, కానీ ఆయన పరిచారము చేయటానికి వచ్చిన మాటని మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా ఈ ఎడిత్ మేరీ బ్రౌన్ కూడా లండన్ నుంచి భారతదేశానికి ఆమె పరిచారం చేయించుకోవటకు రాలేదు, కానీ ఇక్కడున్న భారతీయ స్త్రీలకు ఆమె వైద్యం నేర్పించటానికి, స్త్రీలకు ఆమె పరిచారము చేయటానికి వచ్చింది. కాబట్టి ఈరోజు ఆ స్త్రీ ఈ భారతదేశంలో ఉన్న అనేక స్త్రీలకు ఒక గొప్ప నిదర్శనముగా నిలబడటం జరిగింది.